Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. We are going to discuss a constitutional matter, particularly Article 223, regarding appointment of the district judges by the governor of a state. ఈ అపాయింట్మెంట్ సందర్భంగా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు హైకోర్టును అడగాల లేకపోతే గవర్నర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాల అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. హైకోర్టును అడగాలి, సెంట్రల్ గవర్నమెంట్ని అడగాల్సిన పని లేదు అనేటువంటి సమాధానం. సింపుల్, రైట్? సో లెట్ us go to the case law. Dr. Kavita Kamboj versus the High Court of Judicature of Punjab and Haryana and others. This is Civil Appeal number 2179 by 2024, decided on 13th February 2024 by three judges bench. Three judges bench. Honorable Chief Justice of India, Dr. D.Y. Chandrachud, J.V. Pardiwala and Manoj Mishra. Right? They clearly reiterated, once again stated that governor cannot consult the union. He has to consult the High Court, which is the competent authority in regard to the appointment of the so-called district judges. జిల్లా జడ్జిల్ని మొట్టమొదటి ఆర్టికల్ 233 తెలుసుకుందాం. 233 నుంచి దాదాపు 237 వరకు ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఉంటాయి. అపాయింట్మెంట్ 233. As per Article 233, normally governor in consultation with the High Court, he will give appointment to a district judge. That is called by warrant ival. So here consultation of the High Court means, consultation means, please remember, veeni bettala vaani bettala ani kaadu. Consultation means High Court whatever says it is 100%, they should take it granted. So this is the meaning of consultation. రైట్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ కేస్ ఫ్యాక్ట్స్ తెలిసే మీకు ఈజీగా అర్థమవుతుంది. జడ్జెస్లో కూడా 2 types ఆఫ్ జడ్జెస్ ఉంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ కోటా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీలు ఉన్నారు. డిఎస్పీలో డైరెక్ట్ కోటా 65%. అలాగే ర్యాంక్ ప్రమోటీస్ నుంచి 35% ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా హైకోర్టు జ్యుడిషియల్ సర్వీసెస్లో ప్లీజ్ రిమెంబర్. సో ఇక్కడ ఏడీజే ప్రమోషన్కి జరిగింది. ఇది హర్యానా స్టేట్ కదా. పంజాబ్ స్టేట్లో అసలు మెయిన్ కాంట్రవర్సీ ఏంటంటే, సర్టన్ the judges who are promoted from the senior civil judge cadre to the ADJs, they wanted the promotion as the district judge. So వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా 65% ప్రమోషన్ ఉంది. డైరెక్ట్ రిక్రూట్స్ ఓన్లీ 35%. ఎందుకంటే సహజంగా జ్యుడిషియరీలో ఎక్కువ మ్యాజిస్ట్రేట్ల కింద సెలెక్ట్ అవుతూ ఉంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 35%. ఈ 35%ని ఎలా డిసైడ్ చేయాలి? ఎందుకంటే ఇట్స్ సీనియారిటీ ప్లస్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. స్ట్రిక్ట్లీ మెరిట్ లిస్ట్ కూడా 2 రకాలు ఉంటాయి. సో సీనియారిటీ ప్లస్ మెరిట్ వచ్చేసి 55%, 10% వచ్చేసి ఓన్లీ మెరిట్, స్ట్రిక్ట్లీ మెరిట్ బేస్. ఈ మెరిట్ బేస్లో కూడా వైవాకి 50% ఉన్నాయి. వైవాకి 50% అన్యాయం అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దే హ్యావ్ అప్లైడ్ టు ది గవర్నర్. ఎందుకంటే నార్మల్లీ వైల్ బికమింగ్ ద మ్యాజిస్ట్రేట్ యూ విల్ బి హ్యావింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ వన్స్ యూ కమ్ టు ద ప్రొఫెషన్ నార్మల్లీ యూ విల్ టెండ్ టు డెవలప్ ద టోన్స్ ఆర్ స్కిల్స్ ఆఫ్ ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్. ఇది పెద్ద ప్రాబ్లం. మిగతా అది గుర్తుండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు భర్తృహరి సుభాషితం చదువుకున్నారు, లేదా ఆదికవి నన్నయ్య పోతన కవితంగా చదువుకున్నారు. ఇప్పుడు ఆ శ్లోకం చెప్పమంటే చెప్తారా? బాలరసాల సాల నవ పల్లవ కోమల కామికన్నికన్ హూళ్ళకిచ్చి ఒక పడుపు కూడు భుజించుకుంటే హాలికులైననేమని చెప్పి అన్నయ్య గారు చెప్తారు. అలాగా ఇది గుర్తుండాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు నన్ను అడిగితే ఏదో గుర్తుందిగా గబో చెప్పా, అర్థం చెప్పమంటే ఏదో చెప్పలేదు.
సో కానీ ఆ పర్టికులర్ లీగల్ మ్యాటర్ అనుకోండి, డెఫినెట్లీ ఐ కెన్ టెల్. సో కాబట్టి 50% అన్యాయం అని వాళ్ళు అన్నారు. దాని మీద నౌ ద గవర్నర్ ద ఫైల్ వాజ్ సెంట్ టు ది యూనియన్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూనియన్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో పంపించుంటారు. దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ ద రూల్స్ కెన్ బి ఫ్రేమ్డ్ బై హైకోర్ట్ రిగార్డింగ్ ది అపాయింట్మెంట్. ప్రమోషన్ అపాయింట్మెంట్స్ రూల్స్ చేయవచ్చు. నా రూల్స్లో 50% ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే కరెక్ట్ పోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటమే తప్పు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. సో దీని మీద ఇక చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ పాయింట్ ఏంటంటే ది గవర్నర్ కెన్ కన్సల్ట్ ఓన్లీ హైకోర్ట్ రిగార్డింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్, నాట్ ఎ థర్డ్ పార్టీ, నాట్ యూనియన్. గవర్నర్ షుడ్ నాట్ కన్సల్ట్ థర్డ్ పార్టీస్. దట్ మీన్స్ స్టేట్ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ ద యూనియన్, రైట్? సో కాబట్టి ఇదంతా అడ్వకేట్ ప్రేమ్ సాయి అని ఆయన యాక్చువల్గా హీ హాజ్ ఫైల్డ్ రిట్ పిటిషన్ ఫర్ ద రీకన్సిడరేషన్, దాంట్లో ఇదంతా వచ్చింది. కాబట్టి వీడియో క్లోజ్ చేసే ముందు నేను చెప్పేది ఏంటంటే ద గవర్నర్ షుడ్ కన్సల్ట్ ఓన్లీ హైకోర్ట్ అండ్ ద హైకోర్ట్ హ్యాస్ గివెన్ క్లియర్ ఆర్డర్స్. దాన్ని మనం యూనియన్ పెట్టి చేసుకోవటం వేస్ట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఐ థింక్ యూ మైట్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.